కసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మద్యం కుంభకోణంలో ముందస్తు బెయిల్ కోసం రాజు కేశిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకోవాల్సి ఉందని విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో కేసు విచారణను హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. రాజు కేశిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మద్యం కుంభకోణంలో ముందస్తు బెయిల్ కోసం రాజు కేశిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకోవాల్సి ఉందని విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో కేసు విచారణను హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, నవీన్, రాజు కేశిరెడ్డి తనకి ముందు బెస్ట్ బెయిల్ ఇవ్వాలి అని చెప్పి హైకోర్టులో వేసిన పిటిషన్ ఈ రోజు ఉదయం విచారణకు వచ్చింది. ఇప్పటికే పోలీసులు 4 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా అతను విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే తాను విచారణకు సహకరిస్తానని తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ లో తనకి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని, గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 వరకు కూడా తాను ఐటీ సలహాదారుడిగా ఉన్నానని కూడా ఆయన పేర్కొన్నారు. కేవలం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తనకి పోలీసులు నోటీసులు ఇస్తున్నారని కూడా అందులో పేర్కొన్నారు. తనకు లీగల్ ప్రొటెక్షన్ ఇస్తే తాను విచారణకు సహకరిస్తాను అని కూడా అందులో వివరించారు. ఈ నేపథ్యంలోనే పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో హైకోర్టు లో ప్రభుత్వ న్యాయవాది తాను గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, తన అందువలన సమయం కావాలని కూడా హైకోర్టును అభ్యర్థించారు. దీంతో కేసు విచారణ వారం రోజులకి హైకోర్టు వాయిదా వేసింది. నవీన్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.